ఇక్కడ అనంతగిరిపల్లి గ్రామంలో అదే వర్గల్ మండల్లో ఒక యువకుడు ఉన్నాడు, మనతో పాటు మాట్లాడదాం. బ్రదర్, మీ పేరు? మా పేరు మహేష్. మహేష్, ఏం చేస్తారు? నేను వ్యవసాయం చేస్తాను అండ్ ప్రైవేట్ జాబ్ చేస్తుంటాను. వ్యవసాయం చేస్తారా? ఓకే. ఎంత ఉంది మీకు భూమి? మాకు 3 acres ఉంది. ఓకే. ఏం పంట వేస్తారు ఎక్కువ? మేము ఎక్కువ వచ్చేసి మొక్కజొన్న వేస్తాం ఈ సీజన్లో వచ్చేసి. అవునా? అంత వరి పంట వేసుకుంటాం, కొన్నిసార్లు పంటలు కూరగాయలు వేస్తుంటాం, అలాంటివి వేస్తూ ఉంటాం పంటలు. వాడికి వేసినా వాడికి గిట్టుబాటు ధర మార్కెట్లో ఉండదు, ఆ ఎరువులు పెట్టే ధరలు ఎక్కువ. అదేదో ఈసారి పెరిగింది వాస్తవానికి, కొంత రేట్లు పెంచారు. వడ్లకు పెంచిన రేటు ఎంతో కొంత ధర, కానీ ఆడికి మందులు పెంచిన ధర ఎక్కువ ఉన్నాయి. వాడి వల్ల రైతులు నష్టపోతున్నారు, ఆ విషయాన్ని ఒప్పుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకు గిట్టుబాటు, రైతులు కొన్ని పంటలు పెడతారు సార్, అవి ఏంటంటే కొన్ని కూరగాయలు వేస్తుంటారు, అవి తీసుకెళ్ళి మార్కెట్కి వెళ్ళి నీకు ఒక కవర్స్ పెట్టారు ఇప్పుడు కొత్తగా. ఆ కవర్లు పెట్టడం వల్ల కవర్కు 15 రూపీస్. అయ్యో. వీడికి ఛార్జ్ వాడికి 30 రూపీస్ ఆ కవర్కి, 10 kgs దానికి. ఆడికి వచ్చేది 100 రూపీస్కి వెళ్తుంది, వీడికి వచ్చేది ఆయనకి మిగిలేదు ఏం లేదు, 55 రూపీస్ మిగులుతుంది. ఆ 55లో కూడా డౌట్, అది కూడా కమిషన్ అని చెప్పేసి పోగా 50 రూపాయలు మిగులుతుంది. రైతులకు లాభం లేని పరిస్థితి ఉంది రోజులల్లా. వాళ్ళు వేసే పంటలకు పెట్టుబడికి రాబడి రావట్లేదు. అంటే ఖర్చులు పెరగడమా, లేకపోతే మనం అంటే ఏదైనా ఇబ్బందులు అవ్వడమా, ఎట్లా? ఖర్చులు పెరగడం. ఖర్చు పెరగడం, ట్రాన్స్పోర్టేజ్ ఒకటి. వాటి కోసము చిన్నగా కవర్లు అని చెప్పేసి అవి ఉంటేనే కొంటామని చెప్పేసి మధ్య దళారులు చెప్పడం వల్ల ఒకప్పుడు సంచిలో 50 కిలోలు వెళ్ళేది, కొంచెం గిట్టుబాటు అయ్యేది వీళ్ళకు. సర్దుబాటు ఒక కిరాయి 50 రూపాయలు పోతుంది కిరాయి దానికి, కాబట్టి పర్లేదు అనుకునే వాళ్ళు. ఇందులో కొంచెం మిగులుతుంది కదా అనుకునే వాళ్ళు. 10 kgల కవర్లో దానికి 30 రూపాయలు కాయ తీసుకొని, కవర్కు 15 రూపాయలు తీసుకొని, మధ్యలో కమిషన్ 5 రూపాయలు పోతే వాళ్ళకి 50 రూపాయలు వస్తాయి. ఏం లాభం? ఇక్కడ మళ్ళీ కూలీ లెక్కలు తీసుకోవాలి. అందులో వీళ్ళు చేసిన ఏరిన దానికి కలిసిన దానికి కూలీ లెక్క పెట్టుకొని కావాలి, దానికి లెక్కనే ఉండదు. మీకు నీళ్లు, కరెంట్ అన్ని ఓకే ఉన్నాయా ఇక్కడ? కరెంట్ విషయానికి వస్తే పర్లేదు, ఓకే. వాటర్ వెళ్ళిపోతుంటది. వాటర్ అంటే మాకు ఎక్కడ ఉండదు, మాదంతా బోర్లేనా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బోర్లే. కొంచెం ముందుకు వెళ్తే వాగుంది, వాగు ఫెసిలిటీస్ ఉంటాయి. 2014 ముందు మీకు ఎట్లా ఉండే పరిస్థితులు, 2014 తర్వాత తెలంగాణ వచ్చినాక ఎట్లా అయింది? ఆ మార్పు ఏమన్నా చూసినారా మీరంటే? 10 ఏళ్ళు పరిపాలన ఎట్లా ఉంటుంది? మార్పు చూసాము. 2 terms తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ఫస్ట్ టర్మ్లో మార్పు చాలా బాగా జరిగింది. సెకండ్ టర్మ్కి వచ్చేసరికి ఏం చేస్తారంటే, కేసీఆర్ చేసిన దాంట్లో ఒక 2 మిస్టేక్లు చెప్తాను నేను. రైతుల పొలాలకి వెళ్ళడం బాగా, ఇంకోటి పెద్దవాళ్ళ ల్యాండ్లు ఎక్కడైతున్నాయో ఆ ల్యాండ్ నుంచి సైడ్ డైవర్ట్ చేసి చిన్న రైతులు ఉంటారు పాపం, రైతులు పంటేసుకునేది, వాళ్ళ నుంచి లైన్ కట్ చేసుకొని వెళ్ళిపోవడం. దానివల్ల కాలువ కూడా చేసే ఒకటి ఉంటుంది, మన ఆంధ్ర సైడ్ చూస్తాం వాస్తవానికి. అది ఇంతే కాలువ ఉంటుంది, 100 ఎకరాలకి ఇస్తుంది వాటర్. ఇక్కడ కాలువ పెద్దగా ఉన్నా నీళ్ళు తక్కువ. కారణం ఏంటంటే అది వాళ్ళ మలుపులు తిరుగుడు పేరుకు కాలువ ఉన్నదంటే పనికిరాదు, అట్లా ఉండొద్దు. కాలువ అనేది ఒక ప్లాన్ ప్రకారం ఉండాలి. ఇంజనీరింగ్ ప్లాన్ ఇచ్చిండు, ఈ ప్లాన్ ఇచ్చిండు, ఇంత పెద్ద గోయి లెక్కల బాయిలు ఎందుకు? కొందరు పడి చచ్చిపోతారు వాస్తవాన్ని చెప్పాలంటే. అక్కడ చూస్తున్నాం 2-3 న్యూస్లు విన్నాం, ఇట్లా కాలువలో చిన్నపిల్లలు స్నానకెళ్ళి పడిపోయారు విన్నాం. అది కొన్ని మన దుబ్బాక ఈ ఏరియాలనే విన్నాం కదా. ఇప్పుడు ఎట్లుంది 23 తర్వాత, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఓకేనా మీకు? ఏమన్నా అంటే 23 వచ్చిన తర్వాత కొన్ని విషయాలు ఒప్పుకోవచ్చు. ఒకటి స్కూల్స్ విషయంలో ఒప్పుకోవాలి, ఆ స్టడీ విషయంలో కొంచెం ఇంప్లిమెంట్ చేస్తుండు. కాకపోతే అది ఎంతవరకు అవుతుందా అనేది కూడా కొంచెం విద్యాశాఖ మంత్రిగా తనే ఉన్నాడు కాబట్టి తన దగ్గర ఉంది ఆ శాఖ. ఎందుకంటే ఏంటంటే రూపుమాపులు ఏం చేస్తున్నాడంటే, స్కూల్ విషయాన్ని పిల్లల కోసం బాగా చేస్తాను, తప్పకుండా వదిలిపెట్టనని చెప్పాడు. అది బాగుంది, అది చేస్తే హ్యాపీ, చాలా మందికి హ్యాపీ. కానీ అప్పుడు 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అని చెప్పిండు వచ్చిన మొదటి సంవత్సరంలో. నిరుద్యోగులు ఏమాత్రం టెన్షన్ పడొద్దు, నేను వచ్చిన తర్వాత ప్రజాపాలన వస్తే డెఫినెట్గా మీ అందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు. కేసీఆర్ ముంచిండు అందరిని అన్నాడు. ఏమన్నా మారిందా? అది ఏ ప్రభుత్వం అయినా చెప్పే మాటలు ఇవి ఖచ్చితంగా. అప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వం ఎవరు వచ్చినా చెప్పుడు ఇదే గెలుపు కోసం ఓడం కోసం ఏ ప్రభుత్వం అయినా అంతే. కానీ గుడ్డిలో మెల్ల అన్నట్టు కొంత చేసిన వాళ్ళ గురించి యాడ్ చేస్తుంటాం కదా మామూలుగా. కేసీఆర్ ఒప్పుకుంటాం. కాకపోతే కేసీఆర్ చేస్తున్నది ఒకటి ఏంటంటే, మా దగ్గర నేను అనుకుంటా, ఆయనకు డాడ్ ఫ్యాన్ నేను కాదు, కొన్ని మిస్టేక్ల వల్ల కేసీఆర్ నేను కూడా తిట్టుకుంటుంటా లోపల. అవునా? ఖచ్చితంగా తిట్టుకుంటా. అది కాదు ఎక్కడికి ఆయన కానీ తిడతా నేను. మా ఎమ్మెల్యేనే కదా, ఇక్కడ గజ్వేల్లో కొన్ని స్కూల్స్ ఉన్నాయి, KG to PG స్కూల్ అని. అక్కడికి వెళ్ళి నేను హాస్టల్కి మొన్న రీసెంట్గా వెళ్ళిన, లాస్ట్ 2 months నుంచి. అక్కడ చూస్తే దాని సరౌండింగ్ అంతా చూస్తే అడవిలా ఉంటుంది. అది కొంచెం నీట్గా వేయించాలి, కొంచెం కట్ చేయించి గ్రాస్ వేయడం, ఇది చేయించడం ఉండాలి. అక్కడ కొంచెం ఎవరు ఇప్పుడు మన వర్కర్స్ ఉంటారు కదా, వర్కర్స్ కూడా లేరు, ఎక్కువ ఉండాలి. పిల్లలకి సరైన సదుపాయాలు లేవు. అంటే ఇవన్నీ ముఖ్యమంత్రి చూసుకుంటాడా, లేకపోతే ఇక్కడ ఇన్ఛార్జ్ చూసుకోవాలా? ఇక్కడ ఇన్ఛార్జ్ చూసుకోవాలి, ఏరియా ఎమ్మెల్యే చూసుకోవాలన్నా ఉద్దేశం. ఇప్పుడు ఎమ్మెల్యే చూసుకోవాలి, ఆయనే కాబట్టి, ఇక్కడ ఎమ్మెల్యే ఆయనే కాబట్టి ఆయన అడగలుగుతారు ఇక్కడ. మరి ఇప్పుడు ఎవరు పోతున్నారు మీ ఎమ్మెల్యే దగ్గర? ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు అడుగుతున్నారు? ఎమ్మెల్యే గారు బయటకు వస్తే నేను మాట్లాడుతుంటాను. ఎమ్మెల్యే గారు బయటకు వచ్చి ఉంటే సార్ ఇదని చెప్పేసి మాకు చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పడానికి ఎవరు లేరు.
లేరు. ఎవరు లేరు ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే అది ఓపెన్ చెప్తున్నారు. కేసీఆర్ గారు కానీ అనిపిస్తుంది అంటే దూరం నుంచి చూసేటోళ్ళకి మాకేమనిపిస్తుంది అంటే అబ్బా కేసీఆర్ ఉన్నాడు కదా పనులన్నీ అయిపోతున్నాయేమో అనుకుంటాం. దూరపు కొండలు నునుప అంటారు కదా, ఇది అట్నే దూరపు కొండలు అంటే ఉన్నప్పుడు కూడా చేయలేకపోయినా 10 ఏళ్ళ అప్పుడు అయినాయి కానీ ఇప్పుడు అయితే 10 ఏళ్ళలో ఒప్పుకుంటాను. ఎట్లా అంటే గజ్వేల్ విషయానికి వస్తే గజ్వేల్ ఒక రకంగా ఉండదు ఒకప్పుడు, ఇప్పుడు వెళ్తే గజ్వేల్ రూపురేఖలు అన్ని చేంజ్ అయ్యాయి. చాలా మార్పు వచ్చినట్టు కొంత డెవలప్మెంట్ ఉంది. సరే మేము అప్పటికి బయట నుంచి గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్ల మూడే చేస్తున్నారు అన్న మాట నిజమే అనిపిస్తుంది ఓసారి చూస్తే. కొన్ని విషయాలు ఒప్పుకోవాలి నిజమే, కాకపోతే ఈ విషయాల్లో మళ్ళీ ఇంకోటి తక్కువ చేసింది అంటే దుబ్బాక సైడ్ ఏరియాకి తక్కువైందేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒక రోడ్లు చూసాను కదా నేను, ఇప్పటికీ మా నసపల్లి నుంచి వెళ్ళే ఒక రోడ్ ఉంటుంది బేగంపేటకి లేదా ఆ రోడ్ ఇంతవరకు కూడా విడత అవ్వలేదు పాపం. ఈ 15 సంవత్సరాలు అవుతుంది, మనకు 2014 నుంచి వచ్చింది కదా, 3 సార్లు ఎమ్మెల్యే కదా, ఇంత గురించి ఎంపీ కానీ ఎంపీలు మాట్లాడారు, ఎమ్మెల్యే గారు కానీ దాన్ని చొరవ తీసుకోలేదు. వాస్తవానికి అది ఒకటి, అది కూడా చూసుకోవాలి. ఓకే 2014 to 23 కొంత స్పీడ్గా ఉన్నటువంటి మన పరిపాలన. సో ఈ 3 years ఏమన్నా అంటే మందకొడిగా సాగుతుందనే భావన కొంతమందిలో ఉంది, అంటే ఇచ్చిన హామీలు నెరవేర్స్తలేరు అని. దాని మీద అంటే మీకు ఏమనిపిస్తుంది? ఈ రేవంత్ రెడ్డి మరి అన్ని నిలబెట్టుకొని చేయగలుగుతాడంటవా, లేదంటే ఇక్కడ నెక్స్ట్ టైం కష్టం అంటారా? రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటంటే పొరపాటు ఏంటంటే అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నారు, కాకపోతే అక్కడ ఉన్న వారి టీం ఉంటుంది కదా, ఆ టీము ఆయనను ఎట్లా అంటే ఆయన చెప్పిన మాట కొంచెం వింటూ ఇది ఇలా వెళ్ళాలి, ఆయనకంటూ కొంచెం సజెషన్ చేస్తూ ఒక టీంకి వెళ్ళిపోతున్నామో అవి సఫలం అవుతాయని అనుకుంటున్నాను. ఆ టీంలో ఉన్నది ప్రజలకు చాలా మంది కూడా తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే సడన్ గా సేమ్ ఆయనకు నక్కతోక దొక్కిండు అన్నారు అని చెప్పేసి సీఎం అయ్యిండు. సీనియర్లు ఉన్నారు ఇంత ముందు, ఎవరు ఈ మన బట్టి వీళ్ళందరూ వీళ్ళని కాదని చెప్పి సీఎం పదవికి నిర్ణయించారని చెప్పేసి కొంచెం ప్రచారం బయట సాగుతుంది. అది బయట వింటున్న నాడు మాట మాత్రమే, నేను వాస్తవానికి అది కనిపిస్తుంది అది. కానీ ఏంటంటే రేవంత్ రెడ్డి దగ్గర ఉంది మాట విధానం గట్టి ఉంటది, మాట మాట్లాడగలుగుతాడు, జవాబు చెప్పగలుగుతాడు. మళ్ళీ వస్తాడా? మళ్ళీ వచ్చేటట్టుందా? నెక్స్ట్ టైం ఏ ప్రభుత్వానికి కానీ ఒక్కసారికి వస్తుంది, ఏదో 2 టర్మ్లు వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ టైం అంటే రాలేదు కూడా. మేబీ కొత్త ప్రభుత్వాన్ని చూడాలని నా ఉద్దేశం. ఏవి కానీ యువకులైనా ఎవరైనా సరే ఏ ప్రభుత్వానికైనా అయిపోయారు, కేసీఆర్ అయిపోయాడు, రేవంత్ అయిపోయాడు, మరి బీజేపీ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందంటారా నెక్స్ట్ మన రాష్ట్రంలో? ఖచ్చితంగా ఉంది, 80% ఖచ్చితంగా బీజేపీ అన్న నమ్మకంతో ఉన్నారు యువకులు ఉన్నారు. కానీ వాళ్ళకి పెద్ద మనుషులు ఎట్లుందంటే ఒకటి ఇక్కడ రావట్లేదు, పెన్షన్ వస్తుంది మాకు సరిపోతుంది, ఆ పెన్షన్ వస్తుంది సరిపోతుంది. రైతు బంధు వేస్తున్నారు, 2 దఫలుగా రైతు బంధు వేసారు, రైతు బంధు వస్తుంది కానీ ఎక్కడ ఏ రేట్లు పెరిగినాయని వీళ్ళకి తెలీదు. ఎంత రేట్లు ఎక్కడెక్కడ రైతు బంధు బరాబర్ వేస్తుండా రేవంత్ రెడ్డి? మనకు ఈ పడకే రాలేదు కదా మరి. అంటే 6 పంటలకు వేయాల్సింది ఇప్పటికి 3 పంటలకే పడ్డాయి, మరి 3 పంటలు ఎగబెట్టిండనే కదా లొల్లి అంతా బయట నడితే. రైతు బంధు బదులు ఎరువులు కొరత తగ్గించేసి ఎరువుల రేటు తగ్గించి రైతులకు బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ రైతు బంధు వేయడం వల్ల కొంతమంది కౌలుకి ఇచ్చుకుంటారు, వాళ్ళకి అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి, వీళ్ళు తీసుకుంటారు, కౌలు పైసలు తీసుకుంటారు. వాడు కష్టపడుతుండు ఆయనకి వెళ్ళదు. కానీ కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పిండు రేవంత్ రెడ్డి, మీకు యాదుకుండాలి. ఇటు వీళ్ళకి ఇస్తామన్నాడు, అటు వాళ్ళకి ఇస్తామన్నాడు. కౌలు రైతులకు ఇవ్వాలి, రైతులు పని చేసే వాళ్ళకి ఇవ్వాలి, కౌలు చేసుకున్న ఓనర్ కాదు ఇవ్వాల్సింది. అది రైతు బంధు వాళ్ళు ఎక్కడంటే మిస్టేక్ జరుగుతుంది. ఇప్పుడు 100 ఎకరాల వాళ్ళు కూడా ఉన్నారు, మన మంత్రులు ఎమ్మెల్యేల వాళ్ళకు కూడా ఇంతకుముందు ప్రభుత్వాలు వెళ్ళే కదా, 100 ఎకరాలు కూడా వెళ్ళే కదా. అది కరెక్ట్ కాదు. బడ్జెట్ అంతా ఏమవుతుందంటే పేదలకు వెళ్ళాల్సిన బడ్జెట్ వాళ్ళకు కూడా వెళ్తుంది, అది కరెక్ట్ అయిన పథకం కాదు అన్న ఉద్దేశం. ఓకే ఫైనల్ గా చెప్పండి, ఈ గజ్వేల్లో మళ్ళీ నెక్స్ట్ కేసీఆర్ గెలుస్తాడా, ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? ఎందుకంటే కామారెడ్డి ఓడిపోయింది అన్నారు కదా, కేసీఆర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ బీజేపీకి కొంచెం మొగ్గు చూపే ఛాన్సెస్, కేసీఆర్ కు మధ్య బీజేపీకి బీఆర్ఎస్ కు మధ్య పోటీ తగ్గపోరు ఉంటుందని అనిపిస్తుంది. కాకపోతే బయట పడతాడా, ఓడిపోతాడా? మీ అందాదా ఇప్పటికే 3 సార్లు అయింది కదా, 3 సార్లు అయింది కదా. ఇప్పుడు ఒకరు ఒపీనియన్ చెప్పగలరు, నా ఒపీనియన్ చెప్పగలరు. అందాదా బయట పబ్లిక్ అనుకునేది మీ ఊర్లో మీ మండల్లో కొంతవరకు చెప్పలేం. 99% అటు ఇటుగా ఉంటుంది, 1%. ఓకే 1% కేసీఆర్ గారిది అటు ఇటుగా ఉంటుంది, ఓడిపోయే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. ఓకే ఎందుకంటే ఎందుకు అంటే ఎక్కువ రోజులు చేసిండనా, లేదంటే అయిపోయింది బయటకు వస్తలేడా? ఈ టర్మే చెప్పగలుగుతాం, బయటకు వస్తలేడు, పట్టించుకోవడం లేదు, అసలు నియోజకవర్గం పరిస్థితి ఏం తెలుసుకోవట్లేదు, నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలియదు. ఒట్టి ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నా అంటే ఫామ్ హౌస్ లో ఉంటున్నాను అంటున్నారు, అంటే చేత కావట్లేదు, వెళ్తూ బాగాలేదు, పర్లేదు ఒప్పుకోవాలి మనం. కొన్ని అటెండ్ అయ్యి అసలు ఒక ఇన్ఛార్జ్ పెట్టి ఇన్ఛార్జ్ అనే వాళ్ళు
ఎవరో ఇన్ఛార్జ్ పేరు ఇంతవరకు తెలియదు. ఒకరు చెప్పండి సరిపోతుంది. నేను అంతా ఇంత తెలుసుకుంటుంటా కదా, నాకైతే తెలియదు ఇన్ఛార్జ్ పేరు. ఓకే, ఇన్ఛార్జ్ పేరు నాకైతే తెలియదు. ఇన్ఛార్జ్ పేరు అంతకుముందు ఉండే ఇన్ఛార్జ్ పెట్టేవాళ్ళు ఎవరినంటే మన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి రెడ్డి అని చెప్పేసి ఆయన ఉండే. మనకు జిహెచ్ఎంసీ గజ్వెల్కు గడ అని ఉండే, దానికి డిప్యూటీ కలెక్టర్ ఆయన ఉండే కదా, ఆయన చూసుకున్నవారు. ఇప్పుడు ఎవరు చూసుకుంటారనేది ఇన్ఛార్జ్ మాత్రం తెలియదు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఇదే వర్గల్ మండలకు సంబంధించి గజ్వేల్ నియోజకవర్గం అంతగిరిపల్లి గ్రామంలో ఉన్న ఒక రైతు ఉన్నాడు మనతో పాటు. బాబు, ఏం పేరు నీ పేరు? మల్లేష్. ఏం చేస్తావు నువ్వు? వ్యవసాయమేనా? ఇంకేం లేదు కానీ వ్యవసాయమే చేస్తావు. ఎన్నేళ్ళ చేయబట్టి? ఎన్నేళ్ళకి వెళ్ళి 20 ఏళ్ళ 30 ఏళ్ళు అవుతుంది. ఇంత పనులు చేస్తున్నావా? ఎంత ఉంది నీకు పొలం? భూమి అంటే కౌలు తీసుకుంటావా? నీ పొలం చేసుకుంటావా? మీదే చేసుకుంటావు. ఇప్పుడు యూరియా దొరుకుతలేదా? ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుంది, దానికే చూస్తున్నాం. అంటే ఇప్పుడు నీకు నాటేసేది ఉన్నదా? నాటున్నది, మొక్కజొన్న ఉన్నది. మొక్కజొన్న మక్క కూడా అయ్యా యూరియా? యూరియా బీసా ఏంది మీకు కావాలి? ఊరియానే దుక్కి మందు దొరుకుతుంది. దుక్కి మందు దొరుకుతుంది, ఊరియా దొరుకుతలేదు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండరా? ముఖ్యమంత్రికి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక నయమైందా? అన్ని దొరికినాయి. అన్ని దొరికినాయా? ఇప్పుడు అంతే. ఇప్పుడు కూడా ఏం కాదు కానీ మందు షార్టేజ్ చేస్తున్నాడు. అంటే అప్పుడు రైతు బంధు పడ్డది, ఇప్పుడు పడుతుందా? మరి ఇప్పుడు రైతు బంధు పడ్డదా మొన్న? అని పడుతున్నాయి. ఊరియానే మందుకు పని చేస్తాం. అప్పుడు యూరియా మంచిగా దొరికిందా? వస్తుంది ఫుల్. అంటే అప్పుడు ఏమి ఇట్లా ఇబ్బంది లేకుండా? ఇబ్బంది లేదు, అటు పోయి తెచ్చుకున్నాం. తెచ్చుకోరు సిరకున్నాయి షాపులలో. ఇప్పుడు ఎందుకో దొరుకుతలేవు. ఇప్పుడు దొరుకుతలేదు. ఏమంటారు మరి ఊర్లో రైతులు? అరే అప్పుడే నయం ఉండి అంటుర్రా, ఇప్పుడు బాగుంది అంటుర్రా, ఖాళీ యూరియా కోసం అంటుర్రా? ఇదే ఊరియా దొరుకుతుంది అంటారు. అప్పుడు మంచిగా ఇప్పుడు మంచిగా ఏమంటారు. రైతు బంధు ఎన్ని ఎకరాలకు వచ్చింది మొన్న? నాకు 2 ఎకరాలు. 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాల మందం పడ్డాయి అంతే కదా? ఫోన్లో బుక్ చేసుకోవాలి కదా యూరియా, మరి చేసుకుంటున్నావా? ఫోన్లో బుక్ చేసుకోవాలి. ఫోన్ ఉన్నదా నీకు? చేస్తావా అందులో? మా కొడుకు నీకు రాదు, నీకు తెలియదు. అయ్యో, మరి తెలియకుండా మీరు ఎట్లా బుక్ చేసుకుంటారు? ఎట్లా? మా కొడుకు చేస్తే కానీ దుకాణం ఉంటే బుక్ అవుతారా? అలా స్టాక్ ఉంటేనే బుక్ అవుతుంది. స్టాకే లేకపోయా? స్టాక్ లేదా? అది ఉన్నది. నా గుడ్డపో ఉంది, నా సిమ్ తీసుకో, నా పేరు మీద. రైతుల దగ్గర ఏముంటుంది? బుడ్డ దగ్గర పెద్ద పెద్ద ఉంటాయి, శనే ఉంటాయి కదా మీ అందరి కాడ. మీకు కొత్త రాదు కదా? అయితే మరి మక్క మొన్న అమ్మినావా? మరి వడ్లు వచ్చినాయా మొన్న? మక్కనేనా? జరణ వచ్చినాయి. ఇప్పుడు ఏం వేస్తావా మరి పంట? మొక్కజొన్న, వరి కూడా కొన్ని రకాల వడ్లే కొనాలంటారు కదా, మరి అది తెలుసా మీకు? సన్న రకమే కొనాలి, సన్నం అయితే కొంటామంటుంది కదా గవర్నమెంట్. మరి ఏం కొంటావు? కొంటున్నావా? ఎట్లున్నా? సన్న రకమే వేయాలి. దొడ్డ అయితే కొనరు ఎట్టయినా గవర్నమెంట్? ప్రైవేట్లో కొంటారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే కేసీఆర్ అయినా? గజ్వేల్ కేసీఆర్ గజ్వేల్ కేసీఆర్ కదా? అదే కరెక్టే, కేసీఆర్ కదా? అదే 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 ఎట్లా ఉండే అప్పుడు మంచిగా చేసిండా? ఇప్పుడు బాగుందా? మరి మంచిగా చేసినా కూడా నేను చేయకూడదు అంటే ఈ భూములు గుంజుకుని పెట్టాలని బంద్ చేసి. ఓలే గుంజుకుంటే మీయా? లోకం అందరియా? ఈ లాభపట్లు మొత్తం గుంజుకుని మొదలుపెట్టి అమ్ముకుని మొదలుపెట్టి ఈడ అయినాయి అట్లా? ఈడ కాలే, ఈ పక్కకు కాల పూర్వం అగ్గురాలమైంది అన్నీ అయినాయి. ఇదే ఉన్నది నాశారం, మా ఊరు, ఏలూరు ఉన్నాయి. అన్ని గుంజుకున్నారు, అన్ని గుంజుకుంటుండు. గుంజుకొని కంపెనీలకు పెట్టి అమ్ముకుంటుండు. అదే కూడా ఇబ్బంది లేకపోతే అన్నీ వస్తుంది. అవునా? గుంజుకుంటుంటే అవి ఆయనేనా? ప్రభుత్వం పైసలు నేను తీసుకుంటే గుంజుకుంటుండు. పైసలు మొత్తం ఏం లేకుండా చేస్తుండ్రు. ఉన్నదే లాభపట్ట ఇస్తుడు టే గుంజుకుంటాడు. మీకు ఉన్నది ఏంది? పట్ట భూమేనా? 2 ఎకరాలు నీకు ఉన్నది పట్టనేనా? పట్టనే. నీకు లావన్ పట్ట ఏం లేదు కదా? ఉన్నది కానీ అది తీసుకుంటా. నడుమున్నది. నడుమున్నదా? ఎటు కాకుండా నడుమున్నదా? పట్టుంది ఇక దాన్ని తీయనికి లేదు, ఇక ముట్టనికి లేదు, ఇక తీసే లేదు. 3 ఎకరాలు మంచి కింద. అదే 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 3 ఎకరాలు మంచి కింద మంచిగా. అయితే మొన్న భూములు గుంజుకున్నారనే జర ఆయన కోపం ఉన్నది. ఇప్పుడు అట్లా అనుకుంటే మొన్న ఎమ్మెల్యే గెలవద్దు కదా, మరి ఓడిపోవాలి కదా? మరి ఈడ గెలలే, ఇది ఇప్పుడు ఈడ మీ ఎమ్మెల్యే వాళ్ళు మరి మీకు ఎమ్మెల్యే మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఎవరు? అదే మరి ఇది పర్లేదు కానీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కేసీఆర్ కదా? కేసీఆర్ ఇది కూడా కేసీఆర్ అని ఉన్నది. అదే పర్వాలేదు కానీ నాకు డౌట్ వచ్చింది, మరి నేను తప్పు అడిగినా నాకు ఇదే కాన్స్టిట్యున్సీ అని తెలుసు అది మరి.